నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. గత కొన్ని నెలలుగా బంగారం ధరల్లో చాలా హెచ్చు తగ్గులు చూస్తున్నాం. ఒకానొక దశలో 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 కూడా చేరింది. ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹2,000 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹97,000 వద్ద ట్రేడ్ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధర ₹12,000 వరకు తగ్గే అవకాశం ఉంది. బంగారం ధర 80 నుంచి ₹85,000 మధ్య ఉండవచ్చని కూడా అంచనా. ఇక కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా ప్రకారం ప్రస్తుతం బంగారం ధరలు కొంచెం పెరిగినప్పటికీ రాబోయే కాలంలో బంగారానికి మద్దతు ఇచ్చే అంశాలు బలహీనపడతాయి. దీంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్ మే నెలల్లో బంగారం ధరల్లో 10% తగ్గుదల కనిపించింది. అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రస్తుత ధరల నుంచి ₹12,000 వరకు తగ్గుదల కనిపించవచ్చు. బంగారం ధర 80 నుంచి ₹85,000 మధ్య ఉండవచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత 10 గ్రాముల బంగారం ధర ₹2,000 తగ్గింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం మరింత చౌకగా కూడా మారవచ్చు. దీని వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్ ప్లేయర్స్ లాభాల స్వీకరణ. బంగారం ధరలు పెరిగినప్పుడు మార్కెట్లోని ఫైనాన్షియల్ ప్లేయర్స్ లాభాలను స్వీకరించారు. ఈటీఎఫ్ లో పెరుగుదల కనిపించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఈ రంగంలోని ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి వెళ్లి మరెక్కడైనా లాభాలు సంపాదిస్తారు. దీనివల్ల బంగారానికి లభించే మద్దతు తగ్గి ధరలపై ఒత్తిడి కనిపిస్తుంది. ఇక ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం రాబోయే జూన్ 6న జరగనుంది. ఈసారి ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ రెపో రేటును తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది బంగారం ధరలపై ప్రభావం చూపించవచ్చు, ధరలు తగ్గవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ పై వడ్డీ రేటును తగ్గించాలని నిరంతరం ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఫెడ్ రేటును తగ్గిస్తే బంగారానికి మద్దతు లభిస్తుంది. అయితే ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తక్కువగా ఉంది. వడ్డీ రేట్లను తగ్గించకపోతే రాబోయే రోజుల బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. కానీ ఇప్పుడు అమెరికా టారిఫ్ల విషయంలో కొద్దిగా మెత్తబడింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారానికి మద్దతు తగ్గి దాని ధరల్లో కరెక్షన్ కనిపిస్తోంది.